నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే కర్నూలు జిల్లా గడివేముల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. మండలం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరీ చరితారెడ్డికి వినతి పత్రాలు అందజేశారు. ఈ అర్జీలను పరిశీలించిన ఎమ్మెల్యే వెంటనే వాటికి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, డిప్యూటీ తహసీల్దార్, ఎస్ఐ మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉంటారు, విద్యుత్కు సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి వెళ్తారు. ఇక్కడ సమస్య పరిష్కారం అయ్యేటివి ఇక్కడనే ఆ శాఖలకు అందజేయడం జరుగుతుంది. మిగతావి ఒకవేళ కలెక్టర్ గారు చేయగలుగుతారు ఈ సమస్యను అంటే కలెక్టర్ ఏమంటే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈ మండలంలో వారానికి ఒకటి ఇట్లా మన ఈ గ్రీవెన్స్లు ఏర్పాటు చేయాలని సీఎం గారు ఆదేశించడం జరిగింది. అంటే మండల స్థాయి అధికారులు మండలంలో ఉన్న ప్రజలు ఏవేవే సమస్యలతో అంటే గ్రామాల్లో సమస్యలు ఏమి, అలాగే వాళ్ళ వ్యక్తిగత సమస్యలు ఏంటి, వీటన్నిటినీ తెలుసుకొని ఇక్కడ ఈ లెవెల్లో మండల లెవెల్లో పరిష్కారం అయ్యేటివి ఇక్కడే పరిష్కారం చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చే అర్జీ ఏ డిపార్ట్మెంట్కు అంటే మీ రైతులకు సంబంధించి వ్యక్తిగతంగా మీరు మీ పొలాన్ని ఎవరైనా ఆక్రమించుకున్నా, మీ పొలంలో ఏదైనా సర్వే చేస్తే తక్కువ చూపించిన ఇట్లా మీకు పొలంలో దౌర్జన్యంగా వేరే వాళ్ళు వేసుకుంటున్నా, మీరు పంట వేసినా చెడగొట్టి వాళ్ళు మీ పైన ఇబ్బందులకు గురి చేస్తున్నా, ఇట్లా ఏ సమస్యలున్నా మీకు పెన్షన్ కావాలన్నా, అలాగే మీకు గ్రామానికి మాకు కాలువలు లేవని ఓహెచ్ఎస్ఆర్ టైంకి కావాలి, ఏ సమస్య ఉన్నా గ్రామానికి సంబంధించిన సమస్యలు అయితేనేమి అలాగే వ్యక్తిగతంగా మీకున్న ఏ సమస్యలైనా కానీ అర్జీ రూపంలో ఇక్కడ మాకు ఇస్తే ఇవన్నీ మేము ఆన్లైన్లో ఎక్కించడం జరుగుతుంది. మాకు ఒక డేటా ఇచ్చినారు, దాని ద్వారా మేము డాష్ బోర్డుకు పెడితే సీఎం గారు చూడడం జరుగుతుంది. అంతేకాకుండా మంత్రుల దృష్టికి సంబంధించి ఏ శాఖకు సంబంధించిన మంత్రులకు కూడా ఈ సమస్య పలానా మండలంలోని పలానా గ్రామంలో ఈ సమస్య ఉందని కూడా వాళ్ళ దృష్టికి కూడా వెళ్తుంది. కాబట్టి మిమ్మల్ని కోరేదంతా ఒకటే, ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలన్నీ నాకు అన్నీ తెలుసు, కానీ మీరు ఏ రోడ్డు కూడా కావాలని అడుగుతా ఉన్నారు. గడివేముల నుంచి కొర్రపోలు రోడ్డు మాకు చాలా అధ్వానంగా తయారైంది. సీబెల్గల్లో ఇసుక రీచ్లను తనిఖీ చేసిన ఆర్టీఓ. సీబెల్గల్ మండలంలోని కె సింగవరం, ఈర్లదిండ, మొడుమాల, పల్దొడ్డి గ్రామాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత ఇసుక రీచ్లను కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, సీబెల్గల్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కె సందీప్ కుమార్ మాట్లాడుతూ ఇసుక రీచ్ల దగ్గర ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఇసుక అమ్మకాలు జరపాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఇసుకకు వచ్చే వాహనాలు తప్పనిసరిగా గ్రామ సచివాలయంలో లేదా మీ సేవా కేంద్రాల్లో తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలని, రసీదు ఉన్న వాహనానికి మాత్రమే ఇసుక ఇవ్వబడుతుందని తెలిపారు. పొలకల్ గ్రామంలో ఘనంగా పొలం పిలుస్తోందనే కార్యక్రమం. సీబెల్గల్ మండలంలోని పొలకల్ గ్రామం నందు రైతు సేవా కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి జి మల్లేష్ కుమార్ అధ్యక్షతన పొలం పిలుస్తోందనే కార్యక్రమాన్ని రైతులకు అవగాహన కల్పిస్తూ వివరించారు. అనంతరం ఈ పొలం పిలుస్తోంది అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు సబ్ డివిజన్ ఎన్ సాలురెడ్డి ఏడీఏ వారు రైతులకు పొలం పిలుస్తోందనే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి వారం మంగళ బుధవారాలలో రైతులతో కలిసి పొలాల్లో క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన మరియు వాటి యొక్క సస్యరక్షణ చర్యలు, వ్యవసాయ పద్ధతిలో పాటించవలసిన మెలకువలను, వాటి గురించి వ్యవసాయ సహాయక సంచాలకులు రైతులకు అవగాహన కల్పించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కొలువై ఉన్న జగన్మాతకు రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి సారె సమర్పించడం సాంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం తరపున ప్రత్యేక పబ్బతి ఆంజనేయ స్వామిని దర్శించిన జెడ్పీటీసీ జంగా కోటయ్య. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం మధ్యమడుగు గ్రామంలోని శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామిని మంగళవారం పిడుగురాళ్ల జెడ్పీటీసీ సభ్యులు జంగా వెంకట కోటయ్య దర్శించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జంగా యువసేన సభ్యులు పాల్గొన్నారు.
దేవీ నవరాత్రుల సందర్భంగా మల్యాల గ్రామంలో ఈరోజు అమ్మవారి 5వ రూపమైన శ్రీ మహాచండీదేవి అలంకరించిన వారు శ్రీమతి పల్నాటి హారిక, శ్రీ పల్నాటి హరిప్రసాద్. అయ్యలూరు గ్రామంలోని శ్రీ దుర్గా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట వారోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాల మండలం అయ్యలూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆలయంలో శ్రీ దుర్గా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిరెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ దుర్గాదేవి అమ్మవారి చల్లని ఆశీస్సులు అందరిపై ఉండాలని వారు కోరారు. మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేకంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు పర్వదినాలలో శ్రీ దుర్గా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి హాజరు కావడం ఎంతో భాగ్యంగా భావిస్తున్నామని అన్నారు. బ్రహ్మాండమైన వెండి తొడుగును అమ్మవారి విగ్రహానికి ఏర్పాటు చేసిన ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలకు ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరారు. అమ్మవారి చల్లని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బసవేశ్వర్ రెడ్డి, రవికుమార్ రెడ్డి, రషీద్, ఎంపీటీసీ షఫీ, అనిల్ రెడ్డి, ప్రసాద్, కఠారి బాలుడు, పరమేశ్వర్ రెడ్డి, ఐలూరు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్సాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ల ముఖ్య నాయకుల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న బనగానపల్లె నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కాట్సాని రామిరెడ్డి, పార్టీ సమన్వయ కమిటీ వైఎస్ఆర్సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ సతీష్ రెడ్డి. ఈరోజు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో బనగానపల్లె నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కాట్సాని రామిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే కాకుండా పార్టీని తనను నమ్ముకుని కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉండడమే కాకుండా ప్రజా సమస్యలను ప్రజల తరపున వైఎస్ఆర్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తామని, వైఎస్ఆర్ పార్టీ అంటేనే పోరాటాల పార్టీ అని, పార్టీని నమ్ముకొని ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. అలాగే పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వ్యవస్థలు అత్యుత్సాహం చూపెడుతున్నారని, కానీ కాలం ఒకటే విధంగా ఉండదని, దీన్ని అధికారులు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గంగుల ప్రభాకర్ రెడ్డి, నంద్యాల మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు గంగుల విజేంద్రారెడ్డి, శిల్ప రవిరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, భూమా కిషోర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, తారా సుధీర్ తదితరులు పాల్గొన్నారు. మోహిని అలంకారంలో జగన్మోహనాకారుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు మోహిని రూపంలో శృంగార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచిరిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, దియంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. వాహన సేవలో తిరుమల శ్రీ పెద్దజిఆర్ స్వామి, శ్రీ చిన్నజిఆర్ స్వామి, ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరభద్రం, టీవీఎస్ఓ శ్రీ శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సాయంత్రం 6:30 విశేషమైన గరుడ వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు కటాక్షిస్తారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రతిపత్తికి తాను దాసుడని తెలియచెబుతారు. అంతేగాక జ్ఞాన వైరాగ్యాన్ని ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్ఠితుడైన గరుడుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియచెబుతూ పోతాడు. నంద్యాల మార్కెట్ యార్డ్లో రైతులతో జరిగిన ఓ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వ్యవసాయ అధికారులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఒక వేదికపై ఆసీనులయ్యారు. వేదికపై మంత్రి ఫరూక్ కోసం ప్రత్యేక కుర్చీని సిద్ధం చేయగా ఆయన దానిని తిరస్కరించారు. అధికారులకు, రైతులకు ఒకే తరహా కుర్చీ ఉండాలని మరో కుర్చీని తెప్పించి దానిపై కూర్చున్నారు. దీంతో మంత్రి ఫారూక్ సంస్కారాన్ని ప్రజలు కొనియాడుతున్నారు. శ్రీవారి గరుడోత్సవ సేవకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు. భక్తుల రద్దీని దృష్ట్యా పోలీస్ కంట్రోల్ రూమ్లో సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి క్షేత్రస్థాయిలో భక్తుల సౌకర్యాలను, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ.
4 మాడ వీధులలో కలియుగ తిరుగుతూ ఎప్పటికప్పుడు పోలీసులకు ఆదేశాలిస్తున్న జిల్లా ఎస్పీ. అత్యవసర వాహనాలకు అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు. ఘాట్ రోడ్లు తిరుమలలో ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలని ఆదేశాలు. తిరుమల ఇన్నర్ రింగ్ రోడ్ ఎంట్రీ పాయింట్లు, గ్యాలరీలు తదితర ప్రాంతాలలో పర్యటించి పోలీసు అధికారులకు కార్యరచన దిశానిర్దేశం. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడోత్సవ సేవకు అనంతపురం రేంజ్ డీఐజీ శ్రీమతి షెముషి బాజ్ ఐపీఎస్, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్, బెటాలియన్ కమాండెంట్ శ్రీ మురళీకృష్ణ ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో పోలీస్ అధికారుల సిబ్బందితో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. శ్రీవారి గరుడోత్సవానికి అశేష సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకోవడంతో మాడ వీధులలోని గ్యాలరీలకు భక్తులు సులభతరంగా వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఎంట్రీ పాయింట్ల వద్ద ఉన్న భక్తులకు కూడా గ్యాలరీలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువ ఉన్న కారణంగా అత్యవసర వాహనాలకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా రోడ్లు క్లియర్గా పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్న భక్తులెవరికీ ఇబ్బంది కలగకుండా రద్దీని క్రమబద్ధీకరణిస్తూ ఎలాంటి ఘటనలకు తావు లేకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు. ఘాట్ రోడ్లు తిరుమలలో ఎక్కడా కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా పటిష్ట కార్యరచన అమలు చేయాలని జిల్లా ఎస్పీ స్థానిక పోలీస్ కంట్రోల్ రూమ్లో సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తూ డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతపురం జిల్లా 5 ఏళ్ల అభివృద్ధి లక్ష్యాలతో స్వర్ణాంధ్ర 47 డాక్యుమెంట్ రూపకల్పన చేయడం జరుగుతుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి వర్యులు టీజీ భరత్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సునేన ఆడిటోరియంలో స్వర్ణాంధ్ర 2047 జిల్లా దార్శనిక ప్రణాళిక రూపకల్పనపై ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఒక విజన్తో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే స్వర్ణాంధ్ర 2047 5 ఏళ్ల విజన్ ప్రణాళికను రూపొందించడం జరుగుతుందని అన్నారు. ప్రజా ప్రతినిధులు అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలతో గ్రామ, మండల, జిల్లా స్థాయి ప్రణాళికలను రూపొందించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో బోర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ గ్రోత్ ఇంజిన్ అని దీనివల్ల జిల్లాలో గణనీయమైన అభివృద్ధి సాధించనున్నామని మంత్రి తెలిపారు. దాదాపుగా 2800 కోట్ల రూపాయలతో బోర్వకల్ నోడ్ అభివృద్ధి కానుందని తెలిపారు. మీడియం, లాంగ్ టర్మ్ లక్ష్యాలతో ప్రణాళికను రూపొందించుకుని అమలు చేయనున్నామని మంత్రి పేర్కొన్నారు. అధికారులు జిల్లా అభివృద్ధికి మా పాండ్య నియోజకవర్గానికి సంబంధించి మాకు కర్నూలులోనే 16 వార్డులు వస్తాయి. ఈ 16 వార్డులకి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం విపరీతంగా ఉంది. మేము కర్నూలులో ఒక పార్ట్ ఉన్నా కానీ మాకు రోజు నీళ్ళు రావు. కొన్ని ఏరియాస్కు 3-4 డేస్కి ఒకసారి కూడా వాటర్ వస్తూ ఉంది. దీన్ని మేము గతంలో 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా కోరుతూనే ఉన్నాం. కానీ మా ప్రాబ్లం అలాగే కొనసాగుతుంది. కాబట్టి మాకు గోరుగల్లు నుంచి వాటర్ తీసుకొని వస్తే మాకు ఈ ప్రాబ్లం తీరుతుంది గోరుగల్లు రిజర్వాయర్ నుంచి. అంతేకాకుండా ముఖ్యంగా ఎక్స్టెన్షన్ ఏరియా, లైట్స్, అలాగే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అన్ని ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉన్నాయి. అసలు కూడా అన్నీ అన్యాక్రాంతం అయిపోతున్నాయి. అన్నీ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అన్నీ ఆక్యుపై చేసుకున్నారు. కాబట్టి వీటిపై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మా వార్డ్స్ పైన ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ పెట్టాలా. అంతేకాకుండా ఇంకొకటన్నా మనకు హాస్పిటల్ ఉంది, కర్నూలు హాస్పిటల్. ఈ జనరల్ హాస్పిటల్ దాదాపు 7 జిల్లాలకు సంబంధించిన ప్రజలంతా ఇక్కడికి రావడం జరుగుతుంది. కానీ ఈ హాస్పిటల్లో స్పెషాలిటీస్ ఏమీ లేవు. చాలా ఇబ్బందికరంగా, అంటే చాలా దుర్భరంగా ఉంది. శానిటేషన్ విషయానికి వస్తే అలాగే ఎన్నో. కాబట్టి ఆల్ డిపార్ట్మెంట్స్ని డెవలప్ చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది హాస్పిటల్ ఏమంటారు. ఎందుకంటే మన హాస్పిటలే ఈ రాయలసీమకే తలమానికము మన జనరల్ హాస్పిటల్. కాబట్టి హాస్పిటల్లో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ డెవలప్ చేయాలి. మన యువకులు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలంటే వాళ్ళు ఏ కోర్స్ చేశారు, వాళ్ళు ఆ కోర్సుకు సంబంధించిన శిక్షణ కేంద్రాన్ని పెడితే తప్ప వాళ్ళకు ఉపయోగపడడం లేదు. ఎందుకంటే వీళ్ళు చదువుకునేది ఒకటి, అక్కడ జాబ్స్ వేరే ఒకటి. కాబట్టి అందరు లోకల్ వాళ్ళని పెట్టుకోకుండా చాలామంది వేరే రాష్ట్రాల నుంచే పెట్టుకుంటా ఉన్నారు. ఇక్కడ లోకల్ వాళ్ళను ఎక్కువగా
చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఇంకొకటైనా గుండ్రేవుల రిజర్వాయర్, అది మనకి కేసీ కెనాల్కి జీవనాడి మనకి పోలవరం అక్కడ ఎట్లో ఇక్కడ గుండ్రేవుల రిజర్వాయర్ అటువంటిది. కాబట్టి మనకి దానికి ఆల్రెడీ అష్యూర్డ్ వాటర్ ఉంది మనకు. కాబట్టి మనము సాగునీరుకు అట్లాగే కర్నూలు పట్టణానికి కూడా తాగునీరు సమస్య తీరాలంటే మనం ఖచ్చితంగా గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి. గతంలో సీఎం గారు దానికి శాంక్షన్ ఇచ్చారు, కానీ గత ప్రభుత్వము దాన్ని మళ్ళీ పక్కన పెట్టింది. ఈ గవర్నమెంట్లోనైనా ఖచ్చితంగా మనము గుండ్రేవుల రిజర్వాయర్ను సాధించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. 1/10 స్లూయిస్ దగ్గర గతంలోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆ నీళ్లను మనకు కెపాసిటీ పెంచుకోవడానికి మనకు ఆ అలొకేషన్ కూడా చేయడం జరిగింది. ఆ రియలైజేషన్ ఆఫ్ వాటర్ అనేది అక్కడికి రిజర్వాయర్ చేసుకుంటే రాబోయే రోజుల్లో వాటర్ గ్రిడ్ ఏదైతే ఉందో ఆ వాటర్ గ్రిడ్ ద్వారా మాకు ఉన్నటువంటి 3 మండలాలే కాకుండా పత్తికొండకు, అదే రకంగా కర్నూలుకు, అదే రకంగా ఈ ప్రాంతాలన్నిటికీ కూడా డ్రింకింగ్ వాటర్ అనేది చాలా బ్రహ్మాండంగా మనం అక్కడ నుంచి తీసుకుపోయే విధంగా మన రిజర్వాయర్ యూటిలైజ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా ఆల్రెడీ తమరికి చెప్పి ప్రపోజల్ పెట్టినట్టు ఉంటారు ఆల్రెడీ. దీనికి వాటర్ గ్రిడ్ ద్వారా ఏదైతే మాకు డ్రింకింగ్ వాటర్ సొల్యూషన్ రిజర్వాయర్నే మనం ఇంటేక్ వెల్గా చేసుకొని మొత్తం మా ప్రాంతాలన్నిటికీ గ్రామానికి త్రాగునీరు ఇచ్చేటువంటి గొప్ప సదుపాయం ఉంది. దీనివల్ల మీకు నాట్ ఓన్లీ రూరల్ ఏరియా, మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో అర్బన్ ఏరియాలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రత్యేకంగా 0.38 టీఎంసీ గతంలోనే అలొకేషన్ చేసినటువంటి నీళ్లు మా ఎమ్మెగనూరు టౌన్కి తాగడానికి శాశ్వతమైనటువంటి నీళ్లు పరిష్కారం ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని 100% ఇప్పుడు ఉన్నటువంటి స్వర్ణాంధ్ర 2047 ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా మనకు P4 మోడల్లో మీరు చెప్పేటువంటి ఆ P4 మోడల్లోనే పబ్లిక్ ప్రైవేట్ ఏదైతే సెక్టార్ ఏదైతే P4 మోడల్లో మనం చేయాల్సినటువంటి ఈ యొక్క వాటర్ గ్రిడ్, అదే రకంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్సే కాకుండా ముఖ్యంగా లాంగ్ టర్మ్ గోల్లో చూసినప్పుడు మా నియోజకవర్గము కర్నూలు హెడ్ క్వార్టర్కి దాదాపు మీకు లాజిస్టిక్స్ పరంగా మాకు చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇక్కడ కర్నూలు నుంచి మనకు ఎమ్మెగనూరు, ఆదోని, మంత్రాలయం, ఆలూరుకు పోవాలంటే చిట్ట ప్రాంతంగా ఈ రోడ్లు సరిగా లేకపోవడంతో ముఖ్యంగా నేషనల్ హైవే ఏదైతే నేషనల్ హైవే అప్గ్రేడేషన్ అనేది ఒకటి. అదేవిధంగా మెగా టెక్స్టైల్ పార్క్ అనేది ముఖ్యమంత్రి గారు అష్యూరెన్స్, లోకేష్ బాబు గారు అష్యూరెన్స్, పరిశ్రమల శాఖ మంత్రులు ఉన్నారు, వారితో పాటు హ్యాండ్లూమ్స్కి సంబంధించినటువంటి ఇది ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. అక్కడ మనకు యాంకర్ క్లయింట్ వచ్చి మెగా టెక్స్టైల్ పార్క్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్తో మనకు ఉన్నటువంటి ఆ యొక్క స్కీమ్ను కూడా వినియోగించుకుంటే మా ఎమ్మెగనూరులో మెగా టెక్స్టైల్ పార్క్ అనేది ఒకటి ప్రాజెక్టు, పరిశ్రమ, అదే రకంగా మనకు ఉన్నటువంటి వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు స్కిల్ లేబర్ కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళకు సంబంధించినటువంటి టెక్స్టైల్ పార్క్ ద్వారా బ్రహ్మాండంగా మనం ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంది. మూడవది వచ్చినప్పుడు అన్డివైడెడ్ స్టేట్ ఏదైతే స్టేట్ డివైడ్ అయిన తర్వాత బనవాసి క్షేత్రం లైఫ్ స్టాక్ ఏదైతే ఉందో వ్యాక్సిన్ యూనిట్ ప్రొడక్షన్ ఒకటి హైదరాబాద్లో ఉండిపోయింది. ఇప్పుడు మా దగ్గర ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. మనం ల్యాండ్ ఇస్తే లైఫ్ స్టాక్ యూనిట్ ఏదైతే ప్రొడక్షన్ యూనిట్ని అది బనవాసులో పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక 150 ఏకర్స్లో చాలా మ్యాసివ్ యూనిట్ ప్రొడక్షన్ వస్తే స్టేట్ మొత్తం కూడా ఏదైతే మన అలైడ్ సెక్టర్ ఏదైతే లైఫ్ స్టాక్ ఉందో దానికి సంబంధించినటువంటి ఆ యొక్క యూనిట్ ప్రొడక్షన్ వస్తే బ్రహ్మాండంగా మన ప్రాంతంలో కూడా అభివృద్ధికి ముందుకు పోయేటువంటి ఈరోజు మనం అజెండా ప్రిపేర్ చేసుకున్నాం. కొంతమంది బికాస్ ఈ ఇష్యూస్ని రిజాల్వ్ చేసేకి డిస్ట్రిక్ట్ మనకు రివ్యూ మీటింగ్ ఉంటుంది, అప్పుడు మరీ డిస్కస్ చేస్తాం. బట్ ముఖ్యంగా ఈరోజు విజన్ ఫార్ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ పెట్టుకొని మనం అందరం వర్కౌట్ చేయాలండి నా ఉద్దేశం. ఒకటి షార్ట్ టర్మ్ వచ్చి ఒక డ్రాఫ్ట్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి సార్ మీరు మా ఎమ్మెల్యేస్కి మాకు ఇచ్చినారంటే ఒక ఫార్మాట్, అదే ఫార్మాట్లో మా వాళ్ళందరూ ఫిల్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అలాగే అధికారులందరూ కూడా ఎవరైతే మీ ప్రకారం ఆలోచించిన షార్ట్ టర్మ్, మీడియం అండ్ లాంగ్ టర్మ్ విజన్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఏదైతే ఉంటుందో అది కూడా ఎమ్మెల్యేస్కి ఇస్తే వాళ్ళు కూడా ఒకసారి వెయిట్ చేసి, ఎందుకంటే టైం మనకి 15th వరకు ఉంది. సో గ్రౌండ్ రియాలిటీ ఎక్కువ శాతం ఎమ్మెల్యేస్ తెలుస్తుంది కాబట్టి మీరు కూడా ప్రిపేర్ చేసి అది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే
ఒకసారి వెయిట్ చేసి ఫైనల్ డాక్యుమెంట్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్కి ఈ బాధ్యత అప్పచెప్పారు కాబట్టి ఆయన హ్యాండ్ ఓవర్ చేస్తారు, కలెక్టర్ గారికి ఆయన హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఒక డ్రాఫ్ట్ ఏదైనా చేసి ఆల్ డిపార్ట్మెంట్స్ కవర్ అవుతూ ఆల్ సబ్జెక్ట్స్ కవర్ అవుతూ మీరు ఈరోజే నైట్ లోపల మన ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి ఇచ్చినారంటే ప్రిపేర్ చేసి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. మేజర్గా డ్రాఫ్ట్ ఫార్మాట్ చేసి, ఎందుకంటే ఆ ఫార్మాట్లోనే మనము ప్రిపేర్ చేసి వాళ్ళు ఇచ్చినారంటే క్లారిటీ ఉంటుంది. మెయిన్ ముఖ్యంగా లాంగ్ టర్మ్ అనుకుంటే నా ప్రకారం అంటే విజువలైజేషన్ బియాండ్ థింకింగ్ ఉండాలి. సో ఇట్ ఈస్ 23 years విజన్. సో లాంగ్ టర్మ్ ఏమి మన డిస్ట్రిక్ట్ అవుటర్ రింగ్ రోడ్ కనెక్షన్ టైప్ ఆఫ్ థింగ్ వీ షుడ్ ప్లాన్. సో లైక్ R&Bకి సంబంధించింది ఇప్పుడు ఆల్రెడీ అవుటర్ రింగ్ రోడ్డు మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు చెప్పడం వాళ్ళ దానికి నేనేమంటున్నా డిస్ట్రిక్ట్కి ఇది రివ్యూ విజన్ ఉంది కాబట్టి ఒక డిస్ట్రిక్ట్కి ప్లాన్ ఎట్లా చేస్తాం అది లాంగ్ టర్మ్ కింద. అంటే నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. సపోజింగ్ ఇక్కడ నుంచి ఫర్ కర్నూలు అసెంబ్లీ మనకి తాండ్రపాడుకి కనెక్షన్ ఎక్కడి నుంచి ఉంది, హైవేకి పోయి తిరిగి వాపస్ రావాలి, దగ్గర 18 కిలోమీటర్లు ఉంటుంది. అదే మనకి బ్రిడ్జ్ ఉంటే అది ఇమీడియట్ కనెక్షన్ విత్ కర్నూలు సిటీ పాసిబిలిటీ ఉంటుంది. సో దిస్ ఈజ్ అ లాంగ్ టర్మ్, ఇది ఇమీడియట్గా అయ్యేది కాదు. సో అట్లాంటివి లాంగ్ టర్మ్లో పెట్టేకి ప్లాన్ చేయాలా అంటారు. లైక్ హాస్పిటల్ సర్వీసెస్ ఉంటాయి, వీఆర్ మస్ట్ బీ డూయింగ్ సమ్ స్టాటిస్టిక్స్తో వర్కౌట్ చేసి ఉంటాం. ఇంతమంది డెత్స్ ఉన్నాయి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి, ఓవర్ ఏ పీరియడ్ డెత్స్ తగ్గడము, ఎట్లా సర్వీసెస్ ఇంప్రూవ్ చేస్తాము అనేది ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. శ్రీశైలంలో దసరా మహోత్సవాలు భ్రమరాంబికాదేవి స్కందమాత అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయ ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్కందమాత అలంకారంలో ఉన్న అమ్మవారికి పలు రకాల పూలతో అలంకరించి బిల్వదళాలతో శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులు ఇచ్చారు. శ్రీ భ్రమరాంబికాదేవి స్కందమాత అలంకారంలో, అలానే శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవారు శేష వాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి పూర హారతులు ఇచ్చారు. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవం మూర్తుల ముందు కేరళ చండీమేళం, కేరళ సాంప్రదాయ డ్రగ్స్, కొమ్ముకోయ నృత్యం, తథ్యం, సాంప్రదాయ నృత్యం, స్వాగత నృత్యం, సాంప్రదాయ నాట్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లు గ్రామోత్సవంగా విహరించగా, గ్రామోత్సవంగా కదిలి వస్తున్న శ్రీ స్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకొని కర్పూర నీరాజనాలు అర్పించారు. ఉత్సవ కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు, అధికారులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.